మీకు కాలేజెస్ నుంచి మెసేజ్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానండి. మొత్తానికైతే నిన్నటి నుంచి చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీహెచ్ అని కాదు, కేయూ అని కాదు, ఓయూ అని కాదు, బీఈడీ కాలేజీలు అని కాదు, డిప్లొమా కాలేజీలు అని కాదు, డిగ్రీ కాలేజీలు అని కాదు, అన్ని కాలేజీలు రీఎంబర్స్మెంట్ మీద నడిచే కాలేజీలు అందరూ కూడా ఈ స్టేటస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే స్టేటస్ వచ్చింది. దాని గురించి చెప్పబోయే ముందు ఈ వీడియోకి ఒక హైప్ వేయండి, 10 మందికి రీచ్ అవుతుంది. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ అడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పటి వరకు మీకు రిలీజ్ కావాల్సిన నిధులు దాదాపుగా 1200 పై చిల్లరే రావాలి. కోట్లలో 1200 కోట్ల పైన రావాలి. ఆ రీఎంబర్స్మెంట్ నిధులు వచ్చేసరికి ఈ దసరా కన్నా ముందు రిలీజ్ చేస్తే కానీ ఈ కాలేజీలు మేము ఓపెన్ చెయ్యమని చెప్పేసి వీళ్ళు చెప్పకనే చెప్పారు. అయితే దీన్ని నిరవధిక బంద్ కింద వీళ్ళు కన్సిడర్ చేసి డిక్లేర్ చేయడం జరిగింది. నిన్న ప్రభుత్వంతో మీటింగులు జరిగినాయి. అయితే దాని మీద ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. అయితే మరి ఈరోజు ఏమన్నా వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్తారేమో కానీ కాలేజీ యాజమాన్యాలు ఈ అసోసియేషన్ వాళ్ళైతే బంద్ మాత్రం కొనసాగుతుంది. దసరాలోపు ఇవన్నీ కూడా బకాయిలు చెల్లించాలి, లేని పక్షంలో ఈ బంద్ ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పటం అయితే జరిగిందనమాట. మరి మొత్తానికైతే మరి మీ అందరికీ మెసేజ్లు వీళ్ళు సర్క్యులేట్ చేసిన తర్వాత, అది కూడా అఫీషియల్గా యూనివర్సిటీస్ నుంచి కూడా వచ్చిన తర్వాత మీకు హాలిడే అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కాలేజీకి వెళ్ళినా ఏ టైంలో అయినా మిమ్మల్ని వెనక్కి పంపించవచ్చు ఏమో, చెప్పలేము. ఎందుకంటే ఇది మాత్రం కన్ఫామ్, కాలేజెస్ క్లోజ్ మాత్రం కన్ఫామ్. అయితే యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా ఒక సర్క్యులర్ అనేది రావాలి. అది జేఎన్టీహెచ్ అయినా, ఓయూ అయినా, బీఈడీ కాలేజీలు అయినా, ఏ అయినా కానివ్వండి. మరి ఇప్పుడు ఫార్మసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, బీఈడీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. దీనిపైన కూడా ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వీళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంది. ఓకేనా? సో మరి మీ కాలేజీ క్లోజ్ చేస్తూ ఉన్నట్లు మీకు చెప్పారా? మీకు సర్క్యులర్ వచ్చిందా? వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే అందరికీ షేర్ చేయండి, 10 మందికి రీచ్ అయ్యే విధంగా. ఓకేనా? ఇది ఇప్పట్లో ఆగేలాగైతే లేదండి. మరి చూడాలి ఏం చేస్తారో. ఒకప్పుడు గుర్తుందో లేదు మీకు, దసరా ముందు ఆర్టీసీ సమ్మె ఎలా జరిగిందో అలా అయ్యేలా ఉందన్నమాట. ఓకేనా? సో ఇదండి.